దాదాపు 19 ఏళ్లకు ఒకసారి పూరీ జగన్నాథ ఆలయంలోని జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలను ఖననం చేసి వేప చెక్కతో చేసిన కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకను నవకళేబర ఉత్సవం అంటారు. ఈ ఉత్సవంలో పాత విగ్రహాలను ఒక నిర్ణీత ప్రదేశంలో ఖననం అంటే భూమిలో నిక్షిప్తం చేస్తారు. ఖననానికి ముందు జగన్నాథుడి విగ్రహంలో ఉన్న బ్రహ్మాన్ని ఆలయ ప్రధాన పూజారి అతి రహస్యంగా కళ్లకు గంతలు కట్టుకుని చేతులకు ఉన్ని వస్త్రంతో చేసిన గ్లౌజెస్ తొడుక్కొని ఆ బ్రహ్మాన్ని జగన్నాథ విగ్రహం నుంచి తీసి దాస్తారు. కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించాక ఆ జగన్నాథస్వామి విగ్రహంలో మళ్ళీ అదే పద్ధతిలో కళ్లకు గంతలు కట్టుకొని చేతికి తొడుగులు ధరించి బ్రహ్మాన్ని నిక్షిప్తం చేస్తారు. ఇది పూరీ జగన్నాథ ఆలయంలో అతి పురాతన సంప్రదాయం. సంప్రదాయం అనే కన్నా దీని వెనక అతిపెద్ద సైన్స్ ఉందని చెప్తారు. ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో ఆలయ పూజారులకే కాదు, ఎవ్వరికీ తెలియదు.